హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం చాప్టర్ 6లోని వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసాము. ఈ క్లాస్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ అన్ అమౌంట్ ఈజ్ డబుల్డ్ ఇన్ 5 years, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఇక్కడ ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్ ఉంది. ఇక్కడ ఆ అమౌంట్ అంట డబుల్ అయిందంట. డబుల్ అయింది అంటే ఇంటూ 2 టైమ్స్ అయింది. ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి డబుల్ అయింది. అప్పుడు 1 yearకి ఎంత అని అడుగుతున్నాడు. 1 yearకి దాని రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇఫ్ అన్ అమౌంట్ ఈజ్ డబుల్డ్ ఇన్ 5 years, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. అంటే మనకి 5 years కంట అమౌంట్ డబుల్ అయిందంట. ఇచ్చిన అమౌంట్ డబుల్ అయింది. అప్పుడు డబల్ అయిందంటే అర్థం ఏంటి? 100% పెరిగింది అని అర్థం కదా. 200% అవుతుంది ఇచ్చిన అమౌంట్. బట్ అంటే మనకి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు ఓన్లీ. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంటున్నాడు కదా మన క్వశ్చన్లో. సో ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? నేను ఓన్లీ ఇంట్రెస్ట్ గురించే చెప్తున్నాను. ఇక్కడ 5 yearsలో 100% ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే 1 yearకి ఎంత అని అంటున్నాడు. 1 yearకి ఎంత అంటే ఏం చేయాలి మనము? 1 yearకి సేమ్ ఇంతే పర్సెంట్ డివైడెడ్ బై 5 కదా. మనకి 1 yearకి ఏమో 100%, మనకు కావాల్సింది 5 yearsకి 100%. 1 year కంటే ఏమవుతుంది? 100% డివైడెడ్ బై 5, సో 20%. అంటే 1 yearకి 20% పెరిగింది. 20% అనేది దీని ఇంట్రెస్ట్ పర్ యానం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 20%. చూడండి, if the cost price of 125 apples is 1875 and they are sold at 2 apples for 34 rupees, find the loss or profit percentage. ఇక్కడంట ఒక 125 యాపిల్స్ ఉన్నాయండి. ఈ 125 యాపిల్స్ ప్రైస్ ఎంత? 1875 అంట. అయితే ఇక్కడ అతను ఏం చేశాడంటే 2 యాపిల్స్ని 34 రూపీస్కి అమ్మాడు. సో అమ్మేటప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ గురించి చెప్తున్నాను. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? ఇక్కడ 2 యాపిల్స్ని అతను 34 రూపీస్కి అమ్మాడు. సో ఇక్కడ 125 యాపిల్స్ 1875 అంటే 1 యాపిల్ ఏమవుతుంది మనకు? 1 యాపిల్ ప్రైస్ ఎంత? 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 1875 డివైడెడ్ బై 125. ఇక్కడ మనకు 125 యాపిల్స్ ప్రైస్ ఇచ్చాడు, కానీ మనకు కావాల్సింది ఓన్లీ 1 యాపిల్దే. అప్పుడు ఏం చేస్తాము? డివైడెడ్ బై చేయాలి. సో ఇక్కడ 120, దీన్ని 5తో చేద్దాము. 5 2 జా 5 5 జా, సేమ్ 5 3 జా 15, 37 అంటే 5 7 జా 35, 25 5. మళ్ళీ నెక్స్ట్ 5 5 జా 5 7 జా 35, 5 5 జా, మళ్ళీ 5 1 జా 5 1 జా 5 1 జా 5, ఇక్కడ 15. సో ఎంత? 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 15 రూపీస్ వచ్చింది. అంటే 15 రూపీస్ పడింది కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమని ఇచ్చాడు? 2 యాపిల్స్ని 34 రూపీస్కి అమ్మాడంట. సో 1 యాపిల్కి ఏమవుతుంది? 34 డివైడెడ్ బై 2నే కదా. సో అంటే 17 రూపీస్కి. అంటే అమ్మడం మాత్రం అతను ఎంతకు అమ్ముతున్నాడు? ఒక్క యాపిల్ని 17 రూపీస్కి అమ్ముతున్నాడు. కానీ అతనికి ఎంత పడింది? 15 రూపీస్ పడింది. సో మీకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇక్కడ 15 రూపీస్ నుంచి 17 అంటే 2 రూపీస్ ఎక్కువ చేసి అమ్ముతున్నాడు. సో అతనికి ప్రాఫిటా లాసా? 17 మైనస్ 15 ఈక్వల్ టు 2. సో ఇక్కడ 2 అనేది ప్రాఫిట్, అతనికి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ మనల్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రాఫిట్ ఎంత మనకి? 2 కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? ఒక్కదానికి మనకి 15 పడింది ఇంటూ 100. నేను ఒక్కదానిపైన క్యాల్కులేట్ చేస్తున్నాను చూడండి. అప్పుడు ఏమవుతుంది? 15 అంటే 2 5 3 జా 5 20 జా 40 బై 3, 3 3 1 జా 3, 3 1 జా 13, 9 1 మిగిలింది మనకి. సో 1/3, 13 1/3% ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకి 125 యాపిల్స్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సో దాని నుంచి నేను 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 1875 డివైడెడ్ బై 125 చేశాను. అప్పుడు నాకు
కాస్ట్ ప్రైస్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఎంత 2 యాపిల్స్ని ఎంతకు అమ్మాడో ప్రైస్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 2 యాపిల్స్ని 34 అన్నాడు. సో 1 యాపిల్ ప్రైస్ తెలుస్తుంది కదా ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలిసింది. నేను ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ ఫార్ములా వేసాను, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 13 అనేది వచ్చింది. ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ బీ పెయిడ్ ఎట్ రేట్ ఆఫ్ 6% పర్ యానం ఆన్ ఏ బారోయింగ్ ఆఫ్ ₹800 ఫర్ 2 years. ఇక్కడ ఎంత ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, PTR/100. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, 800 ఇచ్చాడు. సో P = 800. T ఇయర్స్ ఇచ్చాడు, T ఎంత 2 years. R కూడా ఇచ్చాడు, R ఎంత అన్నాడు 6%. 6 / 100. ఈ 2 zeros పోతాయి. నెక్స్ట్ ఎంత, 6 2 = 12, 12 8 =. సో ఇక్కడ నేను జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను ఇచ్చిన వాల్యూస్ అన్ని, ప్రిన్సిపల్, టైమ్ అండ్ ఇంట్రెస్ట్ అవన్నీ చేస్తే నాకు ఇక్కడ ఆన్సర్ 96 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 62% ఆఫ్ 19 + 38% ఆఫ్ 19. ఇది చూడండి, ఇంత ముందుకు చెప్పాను కదా సేమ్ అలానే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ అనేది సేమ్ ఉంది. చూడండి అబ్జర్వ్ చేయండి, 19 19. సో మనం డైరెక్ట్ ఇక్కడ పర్సెంటేజెస్ని యాడ్ చేయొచ్చు కదా, 62 + 38% 19. ఎందుకంటే 19 కామన్ తీసాను ఇక్కడ, ఎందుకంటే 19 ఇచ్చాడు 2 టర్మ్స్లో. సో నేను ఇక్కడ 19 కామన్ తీసాను. ఇప్పుడు ఏమవుతుంది, 62 + 38 అంటే 100. 100% ఆఫ్ 19 అంటే ఎంత, ఆన్సర్ 19. ఏదైనా ఒక నెంబర్కి 100% అంటే సేమ్ అదే నెంబర్ కదా. సో 19. కన్వర్ట్ 12/25 అండ్ 4 2/3 ఇంటూ పర్సెంటేజెస్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 12/25. దీన్ని మనం పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంట. అంటే ఒక ఫ్రాక్షన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను నేను, మల్టిప్లై విత్ 100 అండ్ పుట్ దిస్ పర్సెంటేజ్ సైన్, అంతే. సో ఇక్కడ ఏమైంది మనకి 12/25 × 100. సో 5 5 జా 5 20 జా, నెక్స్ట్ 5 1 జా 5 4 జా, 12 × 4 ఏమవుతుంది 48. 48% అయింది నాకు ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేస్తే. నెక్స్ట్ 4 2/3ని చేద్దాము. దీని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి నేను దీన్ని ఇంప్రాపర్గా రాసుకుంటున్నాను. ఇంటూ 4 + 2. సో 3 × 4 + 2/3 ఏమవుతుంది, 3 4 జా 12 + 2 14/3. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 14/3 × 100%. ఇక్కడ ఏమవుతుంది మనకి 14 అంటే 1400/3. దీన్ని ఏమని రాయొచ్చు, 3 4 జా 12 డివైడ్ అవుతుంది కదా, 3 4 జా 12, 20 మిగిలింది. 3 6 జా 18, మళ్ళీ 2 మిగులుతుంది, 20 మళ్ళీ 20 మిగిలింది. మళ్ళీ 3 6 జా 18. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ 2 మిగులుతుంది, ప్లస్ 2/3 అని రాయొచ్చు కదా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 466 2/3% అని రాయొచ్చు కదా. సో దీనికి ఆన్సర్ ఇది. ఇక్కడ ఇఫ్ 10% ఆఫ్ ఏ నెంబర్ x ఈజ్ 25, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ x. ఇక్కడ 10% ఆఫ్ x = ఎంత అంట, 25 అంట. మనకేమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ x అంటున్నాడు. x ఎంత అనేది చూద్దాము. 10/100 × x = 25. ఇక్కడ x ఏమవుతుంది 25. ఇక్కడ 10 1 జా 10 కదా, 1/10 వచ్చింది. ఇక్కడ 1/10 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ 1/10 కాబట్టి ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై కదా. సో ఇక్కడ 250 వచ్చింది నాకు, x అనేది 250 వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, 20% ఆఫ్ x ఎంత అంటున్నాడు. సో 20/100 × 250. ఇది క్యాన్సిల్ అయిపోతుంది మనకి, ఈ 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 25 × 2 50. సో 50 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 10% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ x అన్నాడు. ఇక్కడ r ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. 10% ఆఫ్ ఏ నెంబర్ ఎంత అంట, 25 అన్నాడు. x మనకి ఏమంటున్నాడు, 20% అంటున్నాడు.
20% అంటే ఏం చేయాలి మనం? జస్ట్ ఇక్కడ 10% ఇచ్చాడు, 20% అంటే ఏమవుతుంది? డబల్ అవుతుంది కదా, అంటే ఇంటూ 2 కదా. సో మనం ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి అంతే. 25 ఇంటూ 2 ఎంత? 50. సో 50 ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏముందంటే ఇన్ ఏ ట్రే దేర్ ఆర్ 240 eggs. రాజు సోల్డ్ 24 eggs ఫ్రమ్ ఇట్ అండ్ ఈ యూజ్డ్ 12 eggs ఫర్ హిమ్సెల్ఫ్. ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ రిమైనింగ్ ఎగ్స్ ఇన్ ద ట్రే. ఒక ట్రేలో మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయంట? 240 eggs ఉన్నాయంట. అయితే అందులో రాజు అంట ఏం చేశాడంట? 24 eggsని అమ్మేశాడు. 24 సోల్డ్, 24 ఆర్ సోల్డ్. ఇంకా ఏమంటున్నాడు? ఈ యూజ్ 12 eggs, ఒక 12 eggsని అతను యూజ్ చేశాడు. సో మనకి రిమైనింగ్ ఎగ్స్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనం రిమైనింగ్ ఎగ్స్ ఎన్నో తెలుసుకుందాము. మనకి 240 eggs ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇందులో అతను 24 eggsనేమో అమ్మేశాడు, 12 eggsనేమో అతను యూజ్ చేసుకున్నాడు. అంటే ఇవి టోటల్ ఎంత అవుతుంది? 36 కదా. సో 36 eggsని ఇందులో నుంచి అతను తీసాడన్నమాట మొత్తం ఈ ఎగ్స్లో. అప్పుడు రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి? రిమైనింగ్ ఎగ్స్ ఎన్ని? 240 మైనస్ 36 కదా. అప్పుడు ఏమవుతుంది? 204 eggs రిమైనింగ్ మిగిలాయి. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? మనకు పర్సెంటేజ్ చేయమంటున్నాడు. సో పర్సెంటేజ్ చేయమంటే ఏం చేయాలి మనము? 204 బై ఎన్ని ఎగ్స్ ఉన్నాయి టోటల్? 240 ఇంటూ 100. ఇప్పుడు రిమైనింగ్ ఎగ్స్కి పర్సెంటేజ్ కాబట్టి దీన్ని దేంతో డిపెండ్ అవుతుంది? మనకి మొత్తం ఎగ్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే దాని నుంచి చేయాలి. కాబట్టి 204 eggs ఏమో మిగిలినాయి, దాని నుంచి మనం టోటల్ 240 కాబట్టి 204 బై 240 ఇంటూ 100 అని రాసుకుంటున్నాము. పర్సెంటేజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇంటూ 100 రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? 240 కదా, 10 ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 24 మిగిలింది నాకు. 12 టేబుల్లో పోతుంది, ఒకసారి చూద్దాం. 12 2 జా 24, 12 1 జా 12, 84 మిగిలింది నాకు. 12 7 జా, అప్పుడు ఏమైంది? 17/2 ఇంటూ 10. ఇక్కడ ఏమొచ్చింది? 17/2ని ఏమని రాయొచ్చు మనం? 2 8.5 జా కదా, 8.5 ఇంటూ 10 అంటే ఎంత? 85. సో 85% మనకి ఎంత పర్సెంటేజ్ మిగిలాయి అంటే 85% మిగిలాయి. లేదంటే మనం డైరెక్ట్ ఇక్కడ ఇంకొకలాగా కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి 36 కదా మనం యూజ్ చేసింది. సో 36 eggs అనేవి ఎంత పర్సెంటేజో చేద్దాం మనం. 36 అనేది టోటల్ ఎగ్స్లో ఎంత పర్సెంటేజో చేద్దాం. 36/240 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోయింది. 6 4 జా 6 6 జా. నెక్స్ట్ 4 1 జా 4 4, 20 మిగిలింది. 1.5 ఇంటూ 10 ఎంత? 15%. అంటే ఎన్ని యూజ్ చేశాడు ఎగ్స్? ఇక్కడ 15% యూజ్ చేశాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 85% కదా. 100 మైనస్ 15 ఈక్వల్ టు 85%. ఇక్కడ రిమైనింగ్ అడిగాడు కాబట్టి రిమైనింగ్ అన్నప్పుడు రిమైనింగ్ 85% అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా 2 వేస్లో ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 800 అని ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 1000. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనం ఫస్ట్ డిస్కౌంట్ చేయమంటున్నాడు. డిస్కౌంట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్. ఫస్ట్ వన్ ఏంటి? డిస్కౌంట్. మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ కావాలంటే ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. మనకి డిస్కౌంట్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? డిస్కౌంట్కి కూడా ఫార్ములా ఉంది కదా. మనకి మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు? 1000 మైనస్ 900 అంటే ఎంత? 100 వచ్చింది డిస్కౌంట్. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 మార్కెట్ ప్రైస్ 1000. సో 1000 ఇంటూ 100. 100 1 జా 100 10 జా 10 1 జా 10 10 జా. సో 10% ఈజ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్. ఏం లేదండి, నేను ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. మనకి ఫార్ములాస్ అన్నీ తెలిసి ఉండాలి, అప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను. ఇవి అన్నీ చూడండి ఒకసారి థియరీ పార్ట్. ఇక్కడ డిస్కౌంట్ తెలుసు మనకి, మనం ఇక్కడ మార్కెట్ ప్రైస్ తెలుసు. సో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తుంది. 10% ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్కి కూడా ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి? మనకి ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి?
సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 900, కాస్ట్ ప్రైస్ 800. సో 100 వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్. సో ఇక్కడ మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 800 ఇంటూ 100. 100 1 జా 100 8 జా. సో 100/8 అంటే ఏమవుతుంది, 8 1 జా 8, 20 మిగిలింది. 8 2 జా 16, 4 మిగిలింది 5. 12.5% వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్. అంటే అనీష్ స్పెండ్స్ 3000 ఫ్రమ్ హిస్ పాకెట్ మనీ ఆఫ్ 5000 అండ్ సేవ్స్ ద రెస్ట్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మనీ దట్ హీ హ్యాస్ సేవ్డ్. ఇక్కడ అనీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఈ అనీష్ అతను పాకెట్ మనీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పాకెట్ మనీ ఎంత అంట, అతనిది పాకెట్ మనీ 5000. అయితే 5000 రూపీస్లో అతను ఏం చేశాడంటే 3000 అతను ఖర్చు పెట్టుకున్నాడు. ఈ స్పెండ్స్ 3000. అయితే ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద, మనకి ఇంకా మిగతాదేమో సేవ్ చేసుకున్నాడంట. సో రిమైన్ సేవ్డ్ అమౌంట్ ఎంత, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, సేవ్డ్ మనీ ఈక్వల్ టు ఏమవుతుంది, పాకెట్ మనీ మైనస్ స్పెండ్. ఎంత ఖర్చు చేశాడో అది తీసేస్తే మనకి సేవ్ చేసుకుంది వస్తుంది కదా. సో 2000 మిగతా రిమైనింగ్ అమౌంట్ మొత్తం సేవ్ చేసుకున్నాడు. సో 2000 రూపీస్ని సేవ్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మనీ దట్, ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సేవ్డ్ మనీ అని అడగట్లే మనకి, పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సేవ్డ్ పర్సెంటేజ్ అంటే ఏంటి, సేవ్డ్ మనీ బై ఎంత, పాకెట్ మనీ ఎంత. ఎప్పుడైనా సరే మనము దేంట్లో నుంచి ఖర్చు పెడుతున్నామో దాంతో చేయాలి పర్సెంటేజ్ అనేది. ఇక్కడ స్పెండింగ్తో చేశారనుకోండి రాంగ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనము ప్రాఫిట్లో కూడా అంతే కదా, కాస్ట్ ప్రైస్ నుంచే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. కాబట్టి నేను అక్కడ డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ తీసుకున్నాను. సేమ్ ఇందులో కూడా అంతే, సేవ్డ్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఆ మనీ ఎంతో అది డివైడెడ్ బై పాకెట్ మనీ. సో 2000 డివైడెడ్ బై 5000 ఇంటూ 100. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 200/5 అవుతుంది. 5 4 జా 4 అంటే 40% అనేది అతను సేవ్ చేసుకున్నాడు. సేవ్డ్ మనీ ఎంత ఇక్కడ ఆన్సరు 40%. హౌ మచ్ విల్ బి ద అమౌంట్ టు బి పెయిడ్ ఆఫ్టర్ 2 years ఆన్ ఏ బారోయింగ్ ఆఫ్ 4000 ఎట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10% పర్ యానం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అమౌంట్ టు బి పెయిడ్, అమౌంట్ అడుగుతున్నాడు. అంటే టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే ఏంటి మనకి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, PTR/100. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి 4000 ఇచ్చాడు. చూడండి క్వశ్చన్లో 4000. T అంటే 2 years ఇచ్చాడు. R అంటే 10% ఇచ్చాడు. సో 2 years, R అంటే 10/100. అప్పుడు ఏమవుతుంది, ఈ 10కి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 0 ఈ 0. ఇక్కడ 400 ఇంటూ 2 800 ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది టోటల్ అమౌంట్. సో నేను ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు 4000 ప్లస్ 800. సో 4800 టోటల్ ఎంత పే చేసామని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో 4000 ప్లస్ 800 ఈక్వల్ టు 4800. 4800 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఈ ప్రాబ్లము చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఈ థియరీ క్వశ్చన్, కాకపోతే చాలా ఈజీ. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫర్ ద బెటర్ లివింగ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ద సీఎం ఆఫ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా encourages his team and the people of his state to plant trees in the state. The number of plants increases every year by 5% over its previous year. If the number of trees in the state at the beginning year 2021 was ఇక్కడ 10 crores అండి. ఇక్కడ చూడండి ఎన్ని 8s ఉన్నాయి, ఎన్ని 0s ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ 1000 10,000 1 lakh 10 lakh 1 crore 10 crore 10 crore ఉన్నాయి ఇక్కడ. వాట్ వుడ్ బి ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ ద స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 2022. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక స్టేట్ సీఎం, మన ఇండియాలోనే ఒక స్టేట్ సీఎం అంట, వాళ్ళ స్టేట్లో ఉన్న
పీపుల్ అందరి కోసం ఏమనుకున్నాడంటే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు వాళ్ళ టీంతో కలిసి. ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 10 crore మొక్కలు నాటాలి అని అనుకున్నాడు. అయితే అతను ఏమంటున్నాడంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవ్వాలి, ఆ మొక్కలు నాటడం అనేది 5% ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అని చెప్పాడు వాళ్ళ టీం అందరికీ. అయితే అలా స్టార్ట్ చేశాడు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే దాన్ని 2021లో స్టార్ట్ చేశారన్నమాట. అయితే 2021లో 10 crores ట్రీస్ నాటిన తర్వాత అయితే 2022లో ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. అంటే మనకి సింపుల్ ఇక్కడ ఏమంటున్నాడు, ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవ్వాలి ప్రీవియస్ ఇయర్ కంటే అని చెప్తున్నాడు. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది 2021లో 10 crores ట్రీస్ నాటారని ఇచ్చాడు. మనకి ఏం చేయాలి, 2022లో ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అది. అంటే 2021లో ఇన్ని ట్రీస్ నాటారు, 2022లో ఎంత ఉండొచ్చు అంటే ఏంటి, జస్ట్ సింపుల్ అంటే 5% ఇంక్రీజ్ అవ్వాలనేది గోల్ కదా. సో దీనికి 5% చేయాలి అంతే ఆన్సర్. చూడ్డానికి చాలా పెద్దగా ఉంది కానీ సింపుల్, జస్ట్ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అంతే. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ని ఒక 2 times 3 times చదవండి, మీకు అసలు అర్థం చేసుకోండి ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అనేది, అప్పుడు ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లమే చూడండి, చూడడానికి ఎంత పెద్దగా ఉంది, కాకపోతే మీరు చదివారనుకోండి మంచిగా అర్థం చేసుకుంటే అది ఈజీ. ఇక్కడ 2021లో ఇచ్చాడు, మనం 22లో ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, జస్ట్ 5% ఆఫ్ ఇక్కడ 10 crore చెయ్యాలి అంతే. అంటే ఏమవుతుంది 5% అంటే ఏం చేయాలి మనం, 5/100 ఇంటూ 10 crore అంతే. ఇక్కడ ఈ రెండు జీరోస్ పోతాయి, ఎంత మిగిలింది ఇక్కడ మనకి 5 into 10 lakhs మిగిలింది. సో 5 into 10 lakhs అంటే ఎంత, 50 lakhs. అంటే ఏంటి, దీంట్లో 50 lakhs వచ్చింది మనకు 5%. అంటే ఏంటంటే 2000 ఇన్ ద ఇయర్ 2022 హౌ మెనీ ట్రీస్ ఆఫ్ ద స్టేట్ ద బిగినింగ్ ఆఫ్ 2022 అన్నాడు. ఎంత నెంబర్ 50 lakhs ట్రీస్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి దానికి. 2021 కంటే 2022లో ఇన్ని ట్రీస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం. అంటే ఇక్కడ మనకి ఎంత పెరుగుతుందో చేసాం మనం. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ఎన్ని ఉండొచ్చు అంటున్నాడు 2022లో. సో ఏమవుతుంది, ఈ ట్రీస్కి అదన ఎక్స్ట్రాగా ఇవి వస్తున్నాయి. సో మొత్తం ఎంత అవుతాయి మనకి టోటల్ అంటే ఏమవుతుంది అంటే 10 crores ట్రీస్కి మనం ఇంకా ఇవి కూడా యాడ్ చేయాలి. 50 crores వచ్చేది మనకు 5% చేస్తే 50 lakhs వచ్చింది. సో ఇవి 50 lakhsని యాడ్ చేయాలి. మనకి 2022లో ఎన్ని ట్రీస్ అని అడిగాడు కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఎంత మనకి ఆన్సరు, 10 crores 50 lakhs ట్రీస్ ఉంటాయి మొత్తం 2022లో. ఇక్కడ చూడండి 2021లో 10 crores మొక్కలని నాటాడు. సీఎం వాళ్ళ టీంతో కలిసి ఇన్ని మొక్కలు నాటాలని చెప్పాడు. అయితే ఏమంటున్నాడు, ఎవ్రీ ఇయర్ అంటే 5% పెరుగుతాయంట ట్రీస్, పెరిగేటట్టు పెంచాలని చెప్పాడు ఎవ్రీ ఇయర్కి. అంటే సపోజ్ ఇప్పుడు 2021లో 10 lakhs ట్రీస్ నాటారనుకోండి, 2022లో ఏం చేయాలంటే ఆ ట్రీస్కి ఇంకా 5% ఇంక్రీజ్ చేయాలని చెప్పాడు. సో 5% అంటే ఎంత వచ్చింది మనకి, 50 lakhs వచ్చింది. సో ఇంక్రీజ్ చేయమన్నాడు కాబట్టి 10 crores ప్లస్ 50 lakhs ఎంత అవుతుంది, 10 crores 50 lakhs ట్రీస్ అనేవి ఉంటాయి 2022లో. అదే ఆన్సర్. ప్రాబ్లం ఉంది లాస్ట్ ఎస్సే. A fruit seller purchased 100 kg of guavas at 40 per kg, of which 20 kg of guavas are spoiled. If he sells the remaining at the rate of 90 rupees per kg, find his profit or loss percentage. ఇక్కడ ఒక ఫ్రూట్ సెల్లర్ అంట 100 kgs ఆఫ్ గువాస్ కొన్నాడు. 100 kgs ఆఫ్ గువాస్ కొన్నాడండి. అయితే ఎంతకు తెచ్చాడు అతను, 40 per kgకి తెచ్చాడు 100 kg ఆఫ్ గువాస్. అంటే మనకి ఇక్కడ టోటల్ ఎంత ప్రైస్ అవుతుందో ఒకసారి చేద్దాం. ఇక్కడ ఏ ప్రైస్కి తెచ్చాడని చూద్దాము. కాస్ట్ ప్రైస్ ఎంతకి తెచ్చాడంటే 1 kgకి 40 per kg లెక్కన తెచ్చాడు అతను. ఎన్ని తెచ్చాడు టోటల్, అతను 100 kgs తెచ్చాడు. సో 100 into 40 ఏమో ఎంత అవుతుంది, 4000. అంటే 4000 రూపీస్ అతను ఖర్చు పెట్టి ఇన్ని ఫ్రూట్స్ తెచ్చాడు, 100 kgs గువాస్ తెచ్చాడు.
అయితే ఏమంటున్నాడు ఇందులో అంట అతనికి 20 kgs గువాస్ స్పాయిల్డ్ అంటే పాడైపోయాయంట. ఆర్ స్పాయిల్డ్ అంటే ఇంకా ఎంత మిగులుతాయి అతని దగ్గర? 20 kgs పాడైపోయాయండి తన దగ్గర. మొత్తం 100 kgs తెచ్చాడు. అప్పుడు ఎన్ని ఉంటాయి? 100 - 20 = ఎంత? 80 kgs. సో 80 kgs ఈజ్ ద ఆన్సర్. 80 kgs అనేవి అతని దగ్గర ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నాడంట అతను? ఆ ఉన్న 80 kgs అంట అతను 90 per kg లెక్కన అమ్ముతున్నాడంట. ఇప్పుడు అతని దగ్గర మొత్తం అతను తెచ్చింది ఎన్ని కేజీస్ అండి? 100 kgs ఫ్రూట్స్ తెచ్చాడు. అందులో 20 kgs పాడైపోయాయి. సో ఎన్ని మిగిలాయి అతనికి? 80 kgs మిగిలాయి. ఈ మిగిలిన 80 kgsని అతడు 90 rupees per kg లెక్కన అమ్ముతున్నాడంట. అయితే ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడంటే సెల్లింగ్ ప్రైజే కదా, దీంతో మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటిని 90 per kgకి అమ్ముతున్నాడు. అంటే 80 kg కాబట్టి 80 × 90 ఎంత అవుతుంది? 7200. అతనికి ఎంత వచ్చింది అట్లా అమ్మితే? 7200 రూపీస్ వచ్చాయి. అది కానీ అతను కొన్నది ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అతనికి? 4000 పడింది. బట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత పడింది? 7200 అమ్మాడు అతను. సో అతనికి ప్రాఫిటా లాసా మనకి ఎలా తెలుస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఉంది. ఇది ఎక్కువ ఉంది కదా, దీనికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. ఈ గెట్ ద ప్రాఫిట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ చేయమంటున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ చేయమన్నాడు మనకి. సో ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చింది అనేది చూద్దాము. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇదే కదా మనకు ఫార్ములా. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అతనికి? ప్రాఫిట్ అంటే ఎంత? ఇప్పుడు 4000 7200 అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అతనికి? 7200 - 4000 కదా. బై కాస్ట్ ప్రైస్ ఎంత అతను? 4000 ఇంటూ 100. ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నట్టు? 3200 ప్రాఫిట్ వచ్చింది అతనికి. 4000 ఇంటూ 100. ఈ 2 zeros పోతాయి. ఈ 0 పోతుంది. నెక్స్ట్ మనకి ఎంత మిగిలింది? 320/4 మిగిలింది అంటే 80. సో 80% అతనికి లాభం వచ్చింది. చూడండి ఈ ప్రాబ్లమ్ ఏమంటున్నాడంటే ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు. అతనంట 100 kgs గువాస్ తీసుకొచ్చాడు. ఎంత లెక్కన తీసుకొచ్చాడు? గువాస్ని 40 per kg చొప్పున తెచ్చాడు. అయితే అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అనేది మనం ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఒక్క కేజీకి 40 కాబట్టి మనకు 100 kgsకి ఎంత పడినట్టు? 4000 రూపీస్ పడినట్టు. సో మనకి కాస్ట్ ప్రైస్ తెలిసింది. అయితే అతను అతని దగ్గర 100 kgs ఉంటే తన దగ్గర 20 kg గువాస్ అంటే పాడైపోయాయంట. పాడైపోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి అతని దగ్గర? 80 kgs ఉంటాయి. ఎందుకంటే 100 నుంచి -20 చేస్తే 80 కదండి. సో 80 kgs ఉన్నాయి. ఉన్న 80 kgsని అతను 90 per kg చొప్పున అమ్మాడంట ఫ్రూట్స్ అన్నీ. అయితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది అతనికి? 80 × 90 చేసాము. సో 7200 అనేది అతనికి అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు మనకి? ఆ కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో అతనికి ప్రాఫిట్ వస్తుంది. అది ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు కాబట్టి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ 6లోని ప్రాబ్లమ్స్ కూడా మొత్తం అయిపోయాయండి. నెక్స్ట్ మనం చాప్టర్ 7 చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.